ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాశుల వారికి జూన్ 15వ తారీఖు నుండి బుధాదిత్య యోగంతో ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక వీరి జీవితం మరో 10 రోజుల్లో పూర్తిగా మారిపోనుంది. మరి ఈ జూన్ 15వ తారీఖు నుండి జ్యోతిష చక్రంలోని ద్వాదశ రాశులలో ఏ 3 రాశుల వారికి బుధాదిత్య యోగంతో అదృష్ట వరించి కోటేశ్వరులుగా ఎదగబోతున్నాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఏమాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో ముఖ్యమైన 3 రాశుల వారి గురించి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక జ్యోతిష శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన శక్తివంతమైనదిగా భావించే బుధాదిత్య యోగం ఈ 2026వ సంవత్సరం జూన్ నెలలో ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ జూన్ 15వ తారీఖు నుండి గ్రహాలలో రాశుల యొక్క మార్పుల కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికైతే అరుదైన బుధాదిత్య యోగంతో అదృష్టం వరించబోతుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ముఖ్యంగా గ్రహాలకు రాజైనటువంటి బుధుడు తెలివితేటలకు, సంపదలకు, వ్యాపారాలకు కారకత్వాలు వహిస్తాడు. అలాగే సూర్య భగవానుడు తేజస్సుకు, అధికారానికి, శక్తికి కారకత్వాలు వహిస్తాడు. ఇక ముఖ్యంగా ఈ జూన్ 15వ తారీఖున ఒకే రాశిలో సూర్య భగవానుడు అలాగే బుధుడు కలయిక కారణంగా అతి శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక బుధాదిత్య యోగం కారణంగా రాశి చక్రంలో 3 రాశుల వారికి అదృష్టం విపరీతంగా వరించబోతుంది. అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి బుధాదిత్య యోగంతో వీరికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. గోల్డెన్ టైం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా వృషభ రాశి వారు స్థిరపడతారు. మానసికమైన ప్రశాంతత వీరి జీవితంలో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎన్నో రోజులుగా నిలిచిపోయిన అతి ముఖ్యమైన పెండింగ్ పనులు ఈ జూన్ 15వ తారీఖు నుండి వృషభ రాశి వారు కంప్లీట్ చేసుకుంటారు. ముఖ్యంగా వీరికి కోర్టులో ఏమైనా కేసులు వివాదంలో ఉండి అవి ఎప్పటి నుంచో సరైన తీర్పు రాక వీరు మానసిక ఒత్తిడికి లోనై ఉంటే గనక ఈ జూన్ 15వ తారీఖు నుండి కోర్టు నడుస్తున్న కేసులన్నీ కూడా వీరికి ఒక కొలిక్కి వచ్చి ఆ కోర్టు కేసులు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు వీరు చేసే ఆఫీసుల్లో పై అధికారుల నుండి అలాగే తోటి సహోద్యోగుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నతమైన పదవులు వీరి ఇంటి తలుపు తడతాయి. ఇక జూన్ 15వ తారీఖు నుండి వృషభ రాశి వారికి చెందిన వ్యాపారస్తులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా ఆయా కాంట్రాక్టులు, ప్రాజెక్టులు దక్కే సమయం ఆసన్నమైంది. ఇక లాభాల బాటలో వీరి వ్యాపారాలు నడుస్తాయి. మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది. వృషభ రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి బుధాదిత్య యోగంతో అదృష్టం వరించబోతుంది. రెండవ రాశి మేషరాశి. మేషరాశి వారికి బుధాదిత్య యోగం కారణంగా ఊహించిన అదృష్టం రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ప్రొఫెసర్లకు, వృత్తి నిపుణులకు అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఉద్యోగులకు లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లభిస్తుంది. ఇక ముఖ్యంగా వృత్తి వాళ్ళకి అయినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు వీరందరికీ కూడా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. వీరికి చేతి నిండా పని ఉంటుంది. డబ్బు కూడా పుష్కలంగా రాబోతుంది. ఇక జూన్ 15వ తారీఖు నుండి బుధాదిత్య యోగంతో అదృష్టం వరించబోతున్న 3వ రాశి మిథున రాశి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ బుధాదిత్య యోగంతో ఈ జూన్ 15వ తారీఖు నుండి మీ మాట తీరు, ప్రవర్తన సమాజంలో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన హోదాలో నిలబెడతాయి. ఎంతటి క్లిష్టమైన, కష్టమైన ఇక మేము చేయలేము అనుకున్న పనులు చాలా చాకచక్యంగా, సునాయాసంగా, సులభంగా పూర్తి చేయగలిగే మానసిక శక్తి మీ సొంతమవుతుంది. ఇక మీ జీవితంలో ఉన్న ధన సంక్షోభం అంటే డబ్బుకు సంబంధించిన ఎలాంటి వ్యవహారమైనా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. సమాజంలో, ఇంట్లో, బంధుమిత్రులలో మీ గౌరవ ప్రదర్శనలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి మీకు జూన్ 15వ తారీఖు నుండి మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. మీ అదృష్టం తలుపు తెరుచుకోబోతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, జూన్ 15వ తారీఖు నుండి వృషభ రాశి, మేషరాశి, మిథున రాశి వారికి బుధాదిత్య యోగంతో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ అదృష్టం వీరిని వరించబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.